హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము నేతి బొబ్బట్లు చేసుకుందాము. నేను 1.5 కప్పు శనగపప్పు తీసుకుంటున్నా. చూడండి, ఇవి 2 సార్లు బాగా వాష్ చేసుకుందాము. మనం 1.5 కప్పు పప్పు తీసుకున్నాం కదా, దీనికి 3 కప్స్ వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ పెట్టేసుకుందాం. నేను 1.5 కప్ మైదా, 1.5 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నా. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మన చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ. ఇప్పుడు చేయితోని మంచిగా కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టేసుకుందాము. పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు 1.5 కప్పు మనము పప్పు తీసుకున్నాం కదా, నేను 1.5 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నా. 1 టీ స్పూను నెయ్యి, కొద్దిగా సోంపు. ఇది మంచిగా దగ్గర పడే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది బాగా గట్టి పడ్డది కదా. ఇప్పుడు తీసి దీన్ని చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకొని మనం బాల్స్ చేసి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇట్లా బాల్స్ చేసి పెట్టేసుకొని ఇట్లా ఉండలు చేసి పెట్టుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి మళ్ళీ ఒకసారి కొంచెం బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం బొబ్బట్లు చేసేసుకుందాం. ఇదిగోండి, ఇంత పిండి తీసుకొని మనం దీనికి ఫస్ట్ బాగా ఆయిల్ రుద్దేసుకుందాం. మనం ఈ క్లోజ్ చేసిన సైడ్ కిందికి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇట్లా చూడండి, ఇది మనం ఇప్పుడు కాల్చుకుందాం. మరీ సన్నగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు, మీడియంగా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ నెయ్యి యాడ్ చేద్దాము. తర్వాత పైనుంచి కూడా కొద్దిగా నెయ్యి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్. ఇదిగోండి, ఇట్లా కొంచెం మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుందాము. మిగతా అన్నీ కూడా ఇట్లాగే చేసేసుకుందాము. ఇదిగోండి, మన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చూడండి, వేడి వేడిగా ఉన్నాయి. నేను తీసి చూపించడానికి కూడా లేదు, అంత వేడిగా ఉన్నాయి. ఇదిగోండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయి. మన కొన్ని లావుగా, కొందరికి లావుగా ఇష్టం, కొందరు సన్నగా ఇష్టం. మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే పాలిథిన్ పేపర్ మీద మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి. ఎంత ఈజీ కదా, మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.